రాత్రి భోజనాల దగ్గర తల్లితో అంది మీరా. అమ్మా, నువ్వేమనుకోకపోతే ఓ మాట చెప్తాను. కాంతమ్మ ఆశ్చర్యంగా తలెత్తింది. ఏమిటి అంది. జమీందార్ గారుట నీకు తెలుసా అని అడిగింది. ఏమో, ఎవరో, ఈ ఊళ్ళో ఎవరూ నాకు తెలియదు. దొడ్డమ్మ చెప్పినట్టు కూడా నాకు గుర్తులేదు. ఏం అంది. వాళ్ళ అబ్బాయి కోడలు అమెరికా వెళ్ళారుట. వాళ్ళ ఇద్దరి పిల్లలు ఇక్కడ వాళ్ళ మామగారి దగ్గర ఉంటున్నారు. ఏమిటన్నట్టు చూసింది కాంతమ్మ. ఇంకా వాళ్ళు 3 ఏళ్ల వరకు రారట. అయితే అన్నట్లు చూసింది కాంతమ్మ. పిల్లలకి చదువు చెప్తూ వాళ్ళని స్కూల్కి పంపడం, వాళ్ళని సరిగా చూస్తూ ఉండాలిట. కూతురు చెప్పేది ఆవిడకి అర్థం కాలేదు. ప్రశ్నార్థకంగా కనుబొమ్మలు ముడిచింది. అదే పెద్ద కష్టమేం కాదు. ఆవిడ 2 పిల్లలు తప్ప ఇంకెవరూ లేరు. పెద్ద కష్టమేం కాదు కదా అని ఒప్పుకున్నాను. తలొంచుకుని గబగబా చెప్పేసింది మీరా. కాంతమ్మ మాట్లాడలేదు. ఇంకా మీరా ఏం మాట్లాడలేదు. మీరా ఆమె నిశ్శబ్దంగానే పనులు చేసేసుకున్నారు. మీరా పడుకోబోయే ముందు తల్లి దగ్గరికి వచ్చింది. ఏమంటావమ్మా అని అడిగింది. నువ్వు ఒప్పుకుని వచ్చాక నేననేదేముంది అంది కాంతమ్మ. అది కోపమో నిష్ఠూరమో అర్థం కాలేదు మీరాకి. మీరా తల్లి పక్కలో కూర్చుంది. ఇందులో తప్పేముందమ్మా? ఆవిడ 2 పిల్లలు తప్ప మరెవరూ లేరు. నేను చేసే పని కూడా ఏం లేదు. పిల్లలకి జడ అది వేసి టైంకి స్కూల్కి పంపడం, వాళ్ళు సరిగా చదువుకుంటున్నారో లేదో చూడడం. నేను చేసే పనంతా పిల్లల పనే. ఆవిడ పెద్దావిడ కదా. అయినా చదువు విషయాలు ఆవిడకేం తెలుస్తాయి? 80 రూపాయలు ఇస్తారు గబగబా చెప్పింది మీరా. కాంతమ్మ మాట్లాడలేదు. మళ్ళీ అంది మీరా. నువ్వేమో ఇక్కడి నుంచి కదలనంటున్నావు. నిన్ను వదిలి నేను వెళతానా? ఇలా కూర్చుని తింటే మనకున్నది ఎన్నాళ్ళు వస్తుంది చెప్పు? ఏవైనా 5-6 ప్రైవేట్లు దొరికేవరకన్నా చేస్తానమ్మా. ఏమంటావు? నీ ఇష్టం. నేను చెప్పేదేముంది? నిర్లిప్తంగా అందావిడ. అదేమిటమ్మా అలా అంటావు? బాధగా అంది మీరా. బయటకెళితే ఎన్ని ఆరాలు వస్తాయో నీకేం తెలుసు? నేను అన్నవన్నీ నీకు చాదస్తంగా అనిపిస్తాయి కానీ ఎంతమందికి సమాధానం చెప్పుకోవలసి వస్తుంది? తల్లి ధోరణి మరో దోవ మళ్ళుతోందని మీరా గ్రహించింది. తను అమ్మ ఇలా మాట్లాడుకుని 1 ఏడాదయింది. మొన్న విజయ్కి జ్వరం వచ్చినప్పటి నుండి అవసరాలకైనా ఇద్దరి మధ్య 4 మాటలు జరుగుతున్నాయి. పోనీ ఓ నెల చెప్పి చూస్తాను. అక్కడ నాకేదైనా అవమానం జరిగితే ఎందుకు చేస్తాను? నచ్చకపోయినా మానేస్తాను అని యువతలికి వచ్చేసింది. మళ్ళా తల్లి ఏం అభ్యంతరం చెబుతుందోనని. అవును, అక్కడ తనకు నచ్చకపోతే తల్లికి ఒంట్లో బాగోలేదని మానేయవచ్చు. పోనీ నలుగురు ఉన్నారన్నా ఎవరితో ఏ మాట వస్తుందో అనుకోవడానికి ఎవరూ లేరు. ఒక్క మనిషి. ఇంతకన్నా మంచి అవకాశం ఈ ఊళ్ళో దొరకదు. ఇలా వంట పని చేస్తే అమ్మ ససేమిరా వల్ల కాదంటుంది. అయినా ఇది ఒకందుకు మంచిదే. తను ఇంట్లో లేకపోతే విజయ్ని దగ్గరకు తీస్తూ ఉంటుంది. పసిపిల్లల మీద ఎలాంటి వారికైనా అభిమానం ఉంటుంది. ఈ సందర్భంగా విజయ్ ఆవిడ అభిమానానికే పాత్రుడవుతే మెల్లమెల్లగా ఆవిడే పరిస్థితికి రాజీ పడుతుంది. ఈ బెంగ వల్లేగా ఆవిడ ఇలా అయింది. డబ్బు మాట ఎలా ఉన్నా ఈ విషయాలు దృష్టిలో పెట్టుకునైనా తను అక్కడే చేరాలి అనుకుంది మీరా. మర్నాడు మీరా 7:30కే తయారైపోయింది. విజయ్కి జ్వరం వచ్చినప్పటి నుంచి కాంతమ్మ వంట చేస్తోంది. విజయ్కి నీళ్లు పోసి ఇంట్లో గిన్నెలు అవి తోమి చిన్న చిన్న పనులన్నీ మీరా చేసేసింది. మీరా తల్లి దగ్గరికి వచ్చింది. అమ్మా, నేను వెళుతున్నా అంది. కాంతమ్మ కొద్దిగా మెడ తిప్పింది కానీ ఏం మాట్లాడలేదు. మళ్ళీ మీరానే అంది. ఆవిడ 8ంటికి రమ్మన్నారు. కానీ ఈ రోజేగా వెళ్ళటం, తొందరగా వెళదామని. ఈసారి ఆవిడ ఏం పలకలేదు. తలుపు వేసుకో అని యువతలికి వచ్చేసింది మీరా. మీరా వెళ్లేసరికి ఎవరూ కనిపించలేదు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. క్రితం రోజు కనిపించినతను లేడు. మీరాకి ఏమని పిలవాలో తెలియలేదు. అలాగే హాల్లో నిలబడిపోయింది. ఒక 5 నిమిషాలు గడిచినాక 10-12 ఏళ్ల పిల్ల పూల సజ్జతో లోపలికొచ్చింది. అమ్మగారేం చేస్తున్నారు అని అడిగింది మీరా. దానం చేస్తున్నారండి అని. మీరెవరండి తిరిగి అడిగింది. క్షణమాగి అమ్మగారికి తెలుసులే అంది. ఆ పిల్ల లోపలికి వెళ్ళిపోయింది. ఇంకో 10 నిమిషాలు గడిచినాయి. మీరాకి లోపలికి వెళ్ళాలంటే తెలియదు. ఈ అమ్మాయి తను వచ్చినట్లు ఆవిడకి చెప్పిందో లేదో తెలీదు. నిన్నటతను కనిపిస్తాడేమోనని వరండాలోకి వెళ్ళబోయింది. అంతలో వెనుక నుంచి ఎంతసేపయింది వచ్చి అని వినిపించడంతో
మీరా వెనక్కి తిరిగింది. ఇప్పుడేనండి 10 నిమిషాలైంది. ఏమిటో కంగారుగా అనిపించింది మీరాకి. ఆవిడ ఇలా రా అంటూ లోపలికి దారి తీసింది. మీరా ఆవిడ వెనకాలే వెళ్ళింది. హాలు దాటితే పొడుగ్గా వరండా ఉంది. దాన్ని దాటి భోజనాల హాలు, దాన్ని ఆనుకుని వంటగది, వంటగదిలోంచి స్టోర్ రూంలోకి దారి ఉంది. వంటగదిని ఆనుకునే పూజ గది ఉంది. ఇంకా ఎన్ని గదులున్నాయో మీరా చూడలేదు. బయట ఉన్న బాత్రూమ్ కాక భోజనాల హాలుని ఆనుకుని మరో బాత్రూమ్ ఉంది. మీరాని ఆవిడ వంటగదిలోకి తీసుకెళ్ళింది. నేను పూజ చేసుకుని వస్తాను. ఇదిగో పాలు, ఆ డబ్బాలో గోధుమ రవ్వ ఉంది, జావ కాచు అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయింది. మీరా ఆవిడ చెప్పింది చేసి ఇంకేమన్నా పని ఉంటుందేమోనని చూసింది. చేయడానికి ఏం కనిపించలేదు. పూజకి ఆవిడకి ఏదైనా ఇయ్యాలేమో ఏం అర్థం కాలేదు. అలాగే నిలబడిపోయింది. అర్ధగంట గడిచిపోయింది. ఆవిడ పూజ గదిలోంచి యువతలికి వచ్చింది. కొబ్బరి ముక్క పువ్వు మీరాకి ఇచ్చింది. మీరా భక్తిగా కళ్ళకద్దుకుంది. మీరాకి మాటి మాటికి విజయ్ ఏం చేస్తున్నాడో, ఏడుస్తున్నాడేమో అనిపించింది. ఇటు ఏం చేయాలో తను కలలో కూడా ఊహించుకొని పనిలో చేరింది. ఏం పొరపాటు జరుగుతుందో, ఎలాంటి మాట వస్తుందోనని కంగారు, భయం. అటు విజయ్ ఏం చేస్తున్నాడోనని ప్రాణం కొట్టుకుంటోంది. పని చేస్తూ చేస్తూ విజయ్ ఏడుస్తున్నట్టు భ్రమపడ్డం, కంగారుగా పని ఆపి 4 అడుగులు వేసి తమాయించుకోవడం, ఆవిడ ఎక్కడ చూస్తుందోనని, ఏమిటని అడుగుతుందేమోనని భయం. ఆ రోజంతా అలా గడిచిపోయింది. 4 రోజులు గడిచేసరికి మీరాకి ఏ వేళకి ఏం చేయాలో తెలిసిపోయింది. వారం తిరిగేసరికి ఆవిడ దగ్గర బాగా చనువుగా మాట్లాడసాగింది. ఆ ఇంటికి పనికి వెళ్ళి వస్తున్నాననే ఆలోచనే కలగదు. ఎవరో చుట్టాలింటికి వెళ్ళి కాసేపు కూర్చుని వచ్చినట్లుగా అనిపిస్తోంది మీరాకి. 8ంటికి వెళ్ళిన మీరా ఆవిడకి పూజ అయ్యేసరికి 9 అవుతుంది. పూజకి సిద్ధం చేసి పూజ అయి నైవేద్యం టైంకి ప్రసాదం సిద్ధం చేయాలి. ఆవిడ పూజ చేసుకుని వచ్చేసరికి కప్పు గోధుమ జావ సిద్ధం చేయాలి. ఆ తర్వాత వంట. 11 అయితే ఆవిడ భోజనం చేసేస్తుంది. ఆ తర్వాత ఖాళీయే. 12:30కి మీరా ఇంటికి వచ్చేసి 2:30కి మళ్ళా వెళుతుంది. మధ్యాహ్నం ఏ పుస్తకమో చదివి ఆవిడకి వినిపించాలి. అసలు ఈ కాస్త పనికి 80 రూపాయలు ఇచ్చి ఎందుకు పెట్టుకుందో మీరాకి అర్థం కాలేదు. వంటకి అంటే ఒక్క మనిషి కదా, ఏ 30 ఇస్తుందనుకుంది. జానకి 2 పూటలా భోజనం పెట్టి 40 ఇస్తారని చెప్పింది. అందుకే మా పిన్నికి రాశాను. నువ్విక్కడ భోజనం చేయవని చెప్పాను. 80 ఇస్తారని చెప్పాక మీరా తెల్లబోయింది. ఓ రోజు శాంతమ్మ గారింటి దగ్గర నుండి ఇంటికెళుతుంటే దారిలో జానకి కనపడి, ఏమిటి సంగతులు, ఎలా ఉందక్కడ అని అడిగింది. సంగతులేం లేవు గాని అసలు బొత్తిగా పని లేదక్కడ. మా ఇంట్లో ఉన్నంత పని కూడా లేదు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది డబ్బులు ఎక్కువ వండి పెట్టుకున్నారా అని అంది. పెద్దగా పనే ఉండదు, నేను మొదటే చెప్పానుగా. ఆవిడకి సహాయంగా ఉండాలి. ఒక్కదానికి ఏం తోచదు. ఒకటే గుండెదడ మనిషి. నిన్న మధ్యాహ్నం వచ్చాను, అప్పటికి నువ్వింకా రాలేదు. ఆవిడ ఏమన్నారు, తన గురించి ఏం చెప్పిందా అని ఆతృతగా అడిగింది మీరా. ఏమంటారు, నవ్వింది జానకి. నువ్వు చాలా పనిమంతురాలివే కాక బుద్ధిమంతురాలివట. ఈ కాలంలో పుట్టవలసిన దానివి కాదుట. మీరా తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. పోనీ ఆవిడకి ఇంకో మనిషి అవసరం లేదు, వద్దు అనుకునే వరకు తను అక్కడే ఉంటుంది. తనకిక్కడికి వచ్చినప్పటి నుంచి నిశ్చింతగా ఉంది. తల్లి ఓ మూల ముడుచుకుని పడుకుంటే తనో చోట నిమిషాలు లెక్క పెట్టుకుంటూ కూర్చునేది. ఏ పనైతేనేం అనుకుంది మీరా. మళ్ళీ జానకి అంది, ఆ అమ్మాయికి ఇక్కడ ఉండడానికి కుదరదు, కానీ ఉంటే నాకు చాలా కాలక్షేపం అవును అన్నారు. నీకు వీలున్నప్పుడల్లా అక్కడే గడుపుతుండు అంది. అలాగే అంది మీరా. జానకి వెళ్ళిపోయింది. జానకి చెప్పింది అక్షరాల నిజం. కన్న తల్లి కన్నా అభిమానంగా, ఆప్యాయంగా మాట్లాడుతుంది ఆవిడ. ఈ ఊళ్ళో ఇంతకన్నా మంచి ఉద్యోగం దొరకదు. నిజంగా ఈ పరిస్థితుల్లో ఇది తన అదృష్టమే. తను ఇలా రావడంతో అమ్మ విజయ్ని దగ్గరికి తీస్తోంది. 1 రోజులు గడిచిపోయినాయి. మీరా సాధ్యమైనంత వరకు 12ంటికి ఇంటికి వచ్చేసి మళ్ళీ 2 గంటలకే వచ్చేస్తోంది. ఒకసారి మాటల్లో శాంతమ్మ గారు అంది, ఇంత ఇల్లుంది, మీ అమ్మగారిని తీసుకుని ఇక్కడికి వచ్చేయకూడదు మీరా. మీరా శాంతమ్మ గారు అదివరకు 1-2 సార్లు అన్నప్పుడు ఎందుకండి అంటూ నవ్వి తప్పించుకుంది. శాంతమ్మ గారు,
ఏం మీ అమ్మగారు ఒప్పుకోరా? ఒకసారి చూడ్డానికన్నట్లు తీసుకురా, నేను చెప్తాను ఆవిడకి అంది. అబ్బే ఎందుకండి, నీకు చాలా దూరం, ఇంత దూరం నడవద్దు. అది కాదండి, అమ్మకి నేను ఇలా చేరినట్టు తెలియదు అంటూ తను తల్లికి ఏమని చెప్పి చేరిందో తెలిపింది. నేను పిల్లలకి పాఠాలు చెప్పుకుంటానని అనుకుంటోందండి, అసలు దానికే అమ్మ ఒప్పుకోలేదు అని చెప్పింది. చెప్పకపోతే ఆవిడేమనుకుంటుందో, ఇన్నిసార్లు ఇంత ఇదిగా చెప్పినా అంత గర్వమా అని అనుకుంటుందేమోనని మీరాకి భయమేసింది. పోనీ మెట్రిక్కి కట్టలేకపోయావా? ఆవిడ జాలిగా అంది. మీరా మాట్లాడలేదు. అసలు ఎంతవరకు చదువుకున్నావు అడిగింది మళ్ళీ. ఏదో మామూలు చదువేనండి నసుగుతున్నట్లుగా అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మీరాకి ఇక్కడ నిశ్చింతగా హాయిగా ఉంది. ఆఫీసులో అయితే మాత్రం ఎవరి చేత చిన్న మాట పడకుండా అవుతుందా? ఇక్కడ అలాంటిది కూడా లేదు. జానకి చెప్పింది అక్షరాల నిజం అని మాటి మాటికి అనుకోసాగింది. బాచితో కూడా చెప్పింది తల్లితో అసలు సంగతి చెప్పొద్దని. 10 నెలలు నిండబోతున్న విజయ్ ఏమీ పట్టుకోకుండానే నడుస్తున్నాడు. వాడిని పట్టుకోవడం కాంతమ్మకి సాధ్యం కావడం లేదు. ఇంట్లో ఒక్క వస్తువు కనపడ్డానికి లేదు. విజయ్ కళ్ళబడిందంటే మరుక్షణం దాని రూపం మారిపోతోంది. అబ్బబ్బా ఏం అల్లరిరా నాయనా అంటూ కాంతమ్మ వాడిని ఉయ్యాల్లో కూలేస్తుంది. వాడు నోరంతా తెరిచి నవ్వుతాడు. అలాంటప్పుడు కాంతమ్మ ఇదెక్కడి చురుకు, ఇదే మందం, ఏ ఇంట్లో పుట్టవలసిన బిడ్డో విజయ్ గురించి ఆలోచిస్తుంది. ఇదివరకులా అంటీ ముట్టినట్టు ఉండడానికి ఆవిడకు అస్సలు కుదరడం లేదు. మధ్యాహ్నం పడుకున్నా విజయ్ వచ్చి జుట్టు పీక, చెవులు పట్టుకు లాగనూను. అలాంటప్పుడు ఉయ్యాల్లో కూలేస్తే రాగమందుకుంటాడు. ఇంకా ఇది పని కాదని తను పడుకోదలుచుకున్నప్పుడు తను పడుకున్న మంచం మీదే బొమ్మలు పడేసి విజయ్ని పక్కలో కూర్చోబెట్టుకుంటుంది. అప్పుడు విజయ్ గొడవ చేయడు, ఆడుకుంటూ కూర్చుంటాడు. మీరా రోజూ రాగానే విజయ్ ఏడ్చాడా, అల్లరి చేశాడా అని ఆతృతగా అడుగుతుంది. వాడి అల్లరికి ఒక్కొక్కసారి మురిసినా అదే మీరాకి చెప్పదు. లేదు అని ఒక్క మాటలో తేల్చేస్తుంది. ఏవైనా గాజు గ్లాసులు అవి పగలగొడితే మీరా ఇక్కడ గ్లాసు ఏదమ్మా అని అడిగినప్పుడు కింద పడేశాడు, పగిలిపోయింది అని అప్పుడు చెబుతుంది. మీరా ఇంటికి రాగానే విజయ్ ఆ ఆ అంటూ పడుతూ లేస్తూ 2 చేతులు చాచి గబగబా వస్తాడు. ఆమె వాడిని గట్టిగా హత్తుకుని వీడిని వదిలి ఇంతసేపు ఎలా ఉన్నానా అనుకుంటుంది. కాంతమ్మ పని ఉన్నట్లు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు ఆవిడకి మీరా జీవితం ఇలాగే గడిచిపోతుందనే సత్యం అప్పుడే తెలిసినట్టు భయపడుతుంది. పొద్దున్నప్పుడు కూడా విజయ్ పని కాకుండా కాళ్ళకి అడ్డం పడుతూ ఉంటాడు. తను వెళ్ళాక తల్లికి ఎలాగూ తప్పదు. తను ఇంట్లో ఉండగా కూడా తల్లిని ఇబ్బంది పెట్టడం ఎందుకని ఆమె విజయ్ని ఎత్తుకునైనా సరే వంట పని మినహా ఇంట్లో పనంతా చేసేస్తుంది. విజయ్ని కూడా తను ఇంట్లో ఉన్నంతసేపు తల్లిని విసిగించకుండా చూసుకుంటుంది. రాత్రంతా కాంతమ్మ మూలుగుతూనే ఉంది. మీరా లేచి వచ్చి ఏమిటమ్మా మూలుగుతున్నావు అని అడిగింది. ఏం లేదు. 2-3 సార్లు అడిగినా అదే సమాధానం చెప్పింది కాంతమ్మ. ఆమె ఒళ్ళు తాకి చూసింది. రగ్గు కప్పుకున్న మూలానో ఏమో ఒళ్ళు కొద్దిగా వెచ్చగా అనిపించింది. ఆమె తల్లి పక్కలోనే కూర్చుంది. ఎన్నాళ్ళైపోయినా విజయ్కి 10 నెలలు వెడుతున్నా అమ్మ ఇంకా తనతో సరిగా మాట్లాడదు, తన సంగతే చెప్పదు. నిట్టూర్చింది. ఇంకా ఎప్పటికీ ఇంతేనా? తన గురించి బెంగతో జీవితం వెళ్ళబుచ్చుతుందా? మీరా కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. 8 గంటలకల్లా మీరా వంట కూడా చేసేసింది. తల్లి దగ్గరికి వచ్చి అంది, అమ్మగారితో చెప్పి నేను తొందరగా వచ్చేస్తానమ్మా, వచ్చేటప్పుడు నీకు మందు తీసుకొస్తాను. కాంతమ్మ మాట్లాడలేదు. ఆమె మళ్ళీ చెప్పింది. అంది కాంతమ్మ. మరి నేను వెళ్ళిరానా అంది. మళ్ళీ అంది. డాక్టర్ గారికి ఏం చెప్పమంటావు అని అడిగింది ఆమె. నాకేం అక్కర్లేదు, నాకేం లేదు అంది కాంతమ్మ. మీరా యువతలకి వచ్చేసింది. ఆవిడ అలా అందంటే ఇంకేం అడిగినా చెప్పదు. తల్లిని తలుపు వేసుకోమని చెప్పి యువతలకి వచ్చేసింది. ఇక్కడికి వచ్చేసరికి శాంతమ్మ గారు పడుకునుంది. గుండెతడ వచ్చిందా అనుకుంది మీరా. ఏమ్మా పడుకున్నారు అని అడిగింది మంచం దగ్గరగా వస్తూ. మామూలేనమ్మా, కూర్చో అందావిడ. మీరా స్టూలు మంచం దగ్గరగా లాక్కుని కూర్చుంది. డాక్టర్ గారికి కబురు చేయమంటారా అంది.
రాత్రి డాక్టర్ వచ్చింది. రాత్రి నుంచి ఇలా ఉన్నారా అని అడిగింది. ఆవిడకి ఎప్పుడు మనిషి దగ్గరుండడం ఎందుకే. మీరాకి కుదరదు. ఆమె నొచ్చుకుంది. క్రితం రోజు సాయంత్రం మీరా తొందరగా కూడా వెళ్ళింది. అదే అంది ఆవిడతో. నిన్న తొందరగా ఇంటికి వెళ్ళిపోయాను. నేనే వెళ్ళమన్నాను కదమ్మా. రాత్రి 8 తర్వాత గుండెదడ వచ్చింది. గంగులు వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చాడు. అప్పి అర్ధరాత్రి నుంచి మేలుకునే ఉంది. అప్పి గంగులు కూతురు. అది ఇక్కడే తిని ఇక్కడే పడుకుంటుంది. అబ్బాయి వచ్చేసరికి నేను ఇలా ఉంటే బాధపడతాడు. నేను మందు సరిగా తీసుకోలేదనుకుంటాడు. ఎల్లుండి చిన్నబాబు వస్తున్నాడు. ఈరోజు రేపు విశ్రాంతి తీసుకోండి, తగ్గిపోతుంది అంది మీరా. విశ్రాంతి కాక నేను చేసే పనే ఉంది. ఇంక నీకు చేతి నిండా పనే. ఇంక 15 రోజుల్లో అమ్మాయిని పురిటికి తీసుకురావాలి. నాకు పని ఉంటేనే హాయిగా ఉంటుందండి. అసలు ఇక్కడ పనే లేదు. మా ఇంట్లో ఉన్నంత పని కూడా లేదు అంది వెంటనే. అమ్మగారికి నెమ్మదిగా నచ్చ చెప్పి ఇక్కడికి వచ్చేస్తావు కదా మీరా అంది. ఆమె మాట్లాడలేదు. ఇంకా ఆవిడకి అలా ఉంటే తను తల్లికి ఒంట్లో బాగాలేదని వెళ్ళిపోతే ఏం బాగుంటుంది. 1 గంటకి కానీ మీరాకి ఇంటికి రావడానికి కుదరలేదు. శాంతమ్మ గారు మీరాని భోజనం చేసేయమని ఎన్నోసార్లు చెప్పింది. లేదండి, అమ్మ నా కోసం కూర్చుంటుంది అంది. ఒంట్లో బాగుండలేదని చెప్పలేక. గంగులి చేత కబురు చేస్తాను, ఉండిపో మీరా, సాయంత్రం పెందరాలే వెళ్ళిపోదు గాని అందావిడ. ఎందుకండి, గంటలో వచ్చేస్తాను. గంటలో అటు ఇటు ఏం తిరుగుతావు మీరా, భోజనం చేసేయి. గుడి దగ్గర అన్నావు కదూ, గంగుల్ని పంపుతాను. శాంతమ్మ గారికి నింపాదిగా నచ్చ చెప్పి ఇంటికొచ్చింది. అప్పటికి హాస్పిటల్ మూసేస్తారు. సాయంత్రం తీసుకురావచ్చని వచ్చేసింది.